ఒక మంచి ఉద్యోగం, అది గవర్నమెంట్కి సంబంధించింది, సంపాదించడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. కానీ చాలా మందికి తెలియని ఒక సూపర్బ్ అవకాశం ఇప్పుడు మన ముందుంది. సరే, దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. జాబ్ లేదని చాలామంది చాలా రకాల మాటలు పడుతూ ఉంటారు. ఒక మంచి, స్థిరమైన ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈరోజు మనం ఒక మంచి పరిష్కారం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం మాట్లాడుకోబోయేది దీని గురించే. ఇది చాలామందికి తెలియని ఒక నోటిఫికేషన్. ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని పర్మనెంట్ ఉద్యోగాలను ఇందులో భర్తీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లోని అత్యంత ముఖ్యమైన, ఆకర్షణీయమైన విషయం గురించి మాట్లాడుకుందాం. హిందాన్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి వచ్చిన ఈ జాబ్ నోటిఫికేషన్లో ఎలాంటి పెద్ద చదువులు లేకపోయినా కొన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు. అవును, విన్నది నిజమే. కొన్ని ప్రత్యేకమైన పోస్టులకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదట. 10th క్లాస్ పాస్ అవ్వకపోయినా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా గ్రేట్ కదా. సరే, మరి చదువుతో సంబంధం లేని ఆ పోస్టులేంటో చూద్దామా? ముఖ్యంగా 2 రకాల పోస్టులున్నాయి, హెల్పర్ మరియు వాచ్మెన్. వాటి వివరాలిప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. హెల్పర్ పోస్టులు 3ఉన్నాయి, వాచ్మ్యాన్ పోస్టులు 3ఉన్నాయి. కానీ హెల్పర్ పోస్టులు పర్మనెంట్ ఉద్యోగాలు. అదే వాచ్మ్యాన్ పోస్టులు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్స్, మార్కులు, సర్టిఫికేట్లు ఇలాంటిది ఏమీ లేవు. కేవలం సూటబిలిటీ కమ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఆ పని చేయడానికి ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని మాత్రమే చూస్తారు. ఉదాహరణకి, కొంచెం బరువులెత్తగలగాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి అంతే. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయం, జీతం ఎంత ఇస్తారు, వయసు ఎంత ఉండాలి, మిగతా అర్హతలేంటి, ఆ వివరాలు చూసేద్దాం. హెల్పర్ మరియు వాచ్మ్యాన్, ఈ 2 పోస్టులకు కూడా స్టార్టింగ్ బేసిక్ పే అంటే ప్రాథమిక జీతం నెలకు 22,000 రూపాయలు. ఇది మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి. అయితే ఇక్కడే అసలు విషయముంది. వాచ్మ్యాన్ కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి వాళ్లకు కేవలం ఆ బేసిక్ పే 22,000 మాత్రమే వస్తుంది. కానీ హెల్పర్ పర్మనెంట్ ఉద్యోగం కదా, సో బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అన్ని అలవెన్స్లు కలుపుకుని నెలకు దాదాపు 35,000 రూపాయల వరకు జీతం వచ్చే అవకాశముంది. ఇక అర్హతల విషయానికొస్తే జూలై 1, 2026 నాటికి వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. చదువుతో సంబంధం లేదు, కానీ శారీరకంగా దృఢంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, అప్లై చేయడానికి ₹1 ఫీజు కూడా కట్టనవసరం లేదు. ఒక్క నిమిషం, ఈ నోటిఫికేషన్ కేవలం చదువు లేనివారి కోసమే అనుకోవద్దు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లక్కూడా ఇందులో కొన్ని మంచి అవకాశాలున్నాయి. వాటిని కూడా ఒకసారి క్విక్గా చూసేద్దాం. చూశారు కదా, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. బయాలజీ ల్యాబ్ అటెండెంట్ అనేది పర్మనెంట్ పోస్ట్. దీనికి ఇంటర్ సైన్స్ చదివి ఉండాలి. ఇక కంప్యూటర్ ల్యాబ్ అటెండెంట్ పోస్టు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంది. దీనికి ఇంటర్ ఎంపీసీతో పాటు కంప్యూటర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఈ రెండింటికి బేసిక్ పే 23,500 రూపాయలు. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఇదే కదా అందరికీ కావలసిన మెయిన్ పాయింట్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. అన్నిటికన్నా ముందు ఈ డేట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ January 24, 2026. టైం చాలా తక్కువ ఉంది, సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. అప్లై చేసే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ నింపాలి. తరువాత ఆ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ అన్నింటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వాటన్నింటినీ స్కాన్ చేయాలి. లాస్ట్ స్టెప్, ఈ స్కాన్ చేసిన ఫైల్స్ అన్నింటినీ ఈమెయిల్ ద్వారా పంపడమే. నిజానికి పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు, లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వొచ్చు. కానీ అంత దూరం వెళ్లడం, పోస్ట్ టైంకి వెళ్తుందో లేదో అని టెన్షన్ పడ్డం, ఇదంతా ఎందుకు? సింపుల్గా ఈమెయిల్ చేసేయండి. ఫాస్ట్గా, నమ్మకంగా పనైపోతుంది. ఇదిగోండి, ఈమెయిల్ అడ్రస్ ఇదే. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ASHINDA principal@yahoo.com. ఈ అడ్రస్కి మీ డాక్యుమెంట్స్ పంపాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈమెయిల్ పంపేటప్పుడు సబ్జెక్ట్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా రాయడం మర్చిపోవద్దు. సరే, అప్లై చేసేశారు.
ఆ తర్వాతేంటి? వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ వాళ్లు చెక్ చేసి అర్హులైన వాళ్లని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి వాట్సాప్ ద్వారా గానీ, ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా గానీ వాళ్లే ఇన్ఫార్మ్ చేస్తారు. చూశారు కదా, చదువు అనేది ఒక అడ్డంకి కాకుండా ఒక మంచి గవర్నమెంట్ సంస్థలో, అది ఎయిర్ ఫోర్స్ స్కూల్లో స్థిరమైన ఉద్యోగం సంపాదించే అవకాశమిది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అర్హత ఉంది అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్.